బీజేపీ నుండి ఖమ్మం బరిలో నిలిచేదెవరు? ఈ మధ్య కండువా కప్పుకున్న జలగం వెంకట్రావుకి టికెట్ దక్కబోతోందా? మరో నేతకు అవకాశం ఇవ్వబోతున్నారా? 15 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన వరంగల్ ఖమ్మం స్థానాలను పెండింగ్ లో పెట్టడంలో ఆంతర్యం ఏంటి? ఖమ్మం బీజేపీ టికెట్ ఎవరికి దక్కబోతోంది? జలగం వెంకట్రావుకు ఖాయం అనుకున్నాక ప్రకటన ఆగింది. జలగంతో పాటు పరిశీలనలో వెంకటేశ్వర్లు, వినోదరావు పేర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి. రెండో జాబితాలో 6 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. పెండింగ్ లో వరంగల్ ఖమ్మం స్థానాలున్నాయి. ఖమ్మం టికెట్ కోసం 4 రోజుల క్రితం బీజేపీలో చేరారు జలగం వెంకట్రావు. టికెట్ ఆయనకే దక్కబోతోందని అంతా అనుకున్నా నిన్న ప్రకటించిన జాబితాలో ఆయన పేరు లేదు. ఖమ్మం జిల్లా నేత కారణంగానే పెండింగ్ పెట్టినట్టుగా తెలుస్తోంది. ఖమ్మంలో జలగంకు అడ్డుపడుతోన్న నేత ఎవరు అని పార్టీలో చర్చ నడుస్తోంది. ఖమ్మం అభ్యర్థిత్వంపై మరోసారి పరిశీలన చేస్తోంది అధిష్టానం. పరిణామాలు ఎలా ఉన్నా 3వ లిస్టులో తన పేరు ఉంటుందని జలగం ధీమా వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఈ విషయానికి సంబంధించిన అప్డేట్స్ తో. సో విద్యాసాగర్, పరిణామాలు ఏ విధంగా ఉన్నా 3వ లిస్టులో తన పేరైతే ఉంటుందని జలగం ధీమా వ్యక్తం చేస్తున్నా. పార్టీలో ఎటువంటి చర్చ జరుగుతోంది? అంటే ప్రకటన చేయబోయి ఎందుకు ఆగిందంటారు ఆయన పేరుని? లోక్సభ రెండో అభ్యర్థుల జాబితా ఏదైతే ఉందో దాంట్లో ఒక నియోజకవర్గానికి సంబంధించి అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. రెండో జాబితాలో 5 రోజుల క్రితం జాయిన్ అయినటువంటి 5 సభ్యులకు చోటు దక్కుతుందని అంతా భావించారు. కానీ అందులో 4 నేతలకు దక్కింది. ఒక ఖమ్మం టికెట్కి సంబంధించి ఖమ్మం టికెట్ ఆశించి బీజేపీలో చేరినటువంటి జలగం వెంకట్రావుకు మాత్రం ఒక షాక్ తగిలిందని చెప్పాలి. అనూహ్యంగా ఖమ్మంను చివరి నిమిషంలో పెండింగ్ పెట్టారు. ఖమ్మంకి సంబంధించి నిన్న ఏదైతే ఆరూరి రమేష్కి సంబంధించినటువంటి హైడ్రామా జరిగిందో ఆ నేపథ్యంలో వరంగల్ను పక్కన పెట్టారంటే ఒక రీజన్ కనిపిస్తుంది. కానీ ఖమ్మం టికెట్ను పక్కన పెట్టడానికి గల కారణాలు ఏంటంటూ కూడా ఇక్కడ రాష్ట్ర నేతలు కావచ్చు, పార్టీ శ్రేణులు కావచ్చు ఆరా తీస్తున్న పరిస్థితి. కానీ ప్రస్తుతం అయితే అధిష్టానానికి సంబంధించి ఖమ్మం విషయంలో కూడా ఖమ్మం జిల్లా నేతల నుంచి కొన్ని అభ్యంతరాలు వ్యక్తమైనాయని, అదేవిధంగా జలగం వెంకట్రావు అభ్యర్థిత్వాన్ని కూడా మరొకసారి పరిశీలించాలంటూ ఖమ్మం జిల్లాకు చెందినటువంటి ఓ ప్రముఖ నేత కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే చివరి నిమిషంలో ఖమ్మం జిల్లా యొక్క లోక్సభ అభ్యర్థిత్వానికి కూడా మరొకసారి పునఃపరిశీలన చేసి పూర్తి స్థాయిలో అన్ని అంశాలను అవగాహన చేసుకున్న తర్వాతే ఖమ్మం టికెట్ను లోక్సభకు సంబంధించినటువంటి క్యాండిడేట్ను అనౌన్స్ చేయాలంటూ కూడా బీజేపీ భావిస్తుందని తెలుస్తుంది. దానికి సంబంధించి జలగం వెంకట్రావు టికెట్ను ఆశిస్తూ ఎవరైతే బీజేపీ పార్టీలో చేరారో ఆయనతో పాటు గతంలో ఉన్నటువంటి జి వెంకటేశ్వర్లు, అదేవిధంగా వినోదరావు పేర్లను కూడా పరిశీలిస్తుంది. ఎందుకంటే ఖమ్మంలో ఉన్నటువంటి ఈక్వేషన్స్ ఆధారంగా అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాలు కావచ్చు, అదేవిధంగా ఏపీలో ఉన్నటువంటి పొత్తుల విషయం కూడా ఖమ్మంలో ఎఫెక్ట్ చూపుతుందా, ఇలాంటి అంశాలన్నిటినీ కూడా బేరీజు వేసుకున్న తర్వాత అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలనే నిర్ణయానికి అధిష్టానం వచ్చినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించే వరంగల్తో పాటు నిన్న ఖమ్మం విషయాన్ని కూడా పెండింగ్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఖమ్మానికి సంబంధించి జలగం వెంకట్రావుతో మాట్లాడినప్పుడు మాత్రం ఆయన 3వ జాబితాలో తప్పకుండా తన పేరు ఉంటుందన్నటువంటి ఆశాభావం వ్యక్తం చేశారు. 3rd లిస్ట్ రానివ్వండి అప్పుడు మాట్లాడుతానంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఖమ్మం టికెట్ను ఆశించిన కాబట్టి అతను పార్టీలో చేరినట్టుగా కూడా చెప్తూ వచ్చారు. ఎందుకంటే 5 రోజుల క్రితం చేరినటువంటి 5 నేతలు ఎవరైతే ఉన్నారో అందులో 4కి సంబంధించి మహబూబాబాద్ కావచ్చు, పెద్దపల్లి కావచ్చు, అదేవిధంగా ఆదిలాబాద్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా టికెట్లు ఇచ్చారు. కానీ ఖమ్మం జిల్లాకు చెందినటువంటి ఒక్కదాన్ని ఆల్ ఆఫ్ సడన్ గా పక్కకు పెట్టడం వల్ల నిన్న రాష్ట్ర నేతలంతా కూడా కొంత అయోమయానికి గురైన పరిస్థితి. కానీ త్వరలోనే దాన్ని కూడా క్లియర్ చేసి వరంగల్, ఖమ్మం ఈ 2కు సంబంధించి ఒకేసారి విడుదల చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. రైట్ విద్యాసాగర్.